హలో యూస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అమాషి. సో మ్యాథమెటిక్స్లో అవుట్ ఆఫ్ సాధించాలంటే సో మనకి మ్యాథమెటిక్స్లో టెట్లో కావచ్చు, డిఎస్సిలో కావచ్చు, మొత్తం ఓవరాల్గా ఒక మంచిగా మ్యాథమెటిక్స్లో మనం స్కోర్ చేసుకోవాలన్నా, అవుట్ ఆఫ్ స్కోర్ చేసుకోవాలన్నా ముందు మ్యాథ్స్ సంబంధించి ఏది క్లియర్ అవ్వాలండి? బేసిక్ క్లియర్ అవ్వాలి. మీరు ఎగ్జిటి వాళ్ళు అవ్వండి, ఎస్ఏ వాళ్ళు అవ్వండి, టెట్కి ప్రిపేర్ అవ్వండి, టీఎస్కి ప్రిపేర్ అవ్వండి, ఏదైనా సరే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా సరే మ్యాథ్స్ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. ఏంటి? మ్యాథ్స్ బేసిక్స్ మీకు స్ట్రాంగ్గా లేకపోతే మీరు మ్యాథ్స్లో మంచిగా మీరు స్కోర్ చేయలేరు. మ్యాథ్స్ బేసిక్స్ అంటే ఏంటండి? మ్యాథ్స్ సంబంధించి కొన్ని బేసిక్ నాలెడ్జ్కి సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటి? కొన్ని విశేషాంశాలు ఉన్నాయి. సో అవి ఫార్ములా రూపంలో ఉన్నాయి, కొన్ని నిర్వచనాల రూపంలో ఉన్నాయి, కొన్ని డయాగ్రమాటిక్ రూపంలో ఉన్నాయి. సో ఇవన్నిటి గురించి మీకు తెలిస్తేనే మీరు మ్యాథమెటిక్స్లో మంచిగా మీరు ఇచ్చిన ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయగలరు. అలాగే ట్రిక్స్ కూడా తెలియాలి. మ్యాథ్స్ని సాల్వ్ చేయడంలో కొన్ని ట్రిక్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను మీకు 2 పార్ట్స్లో డిస్కస్ చేస్తాను. ఇది పార్ట్ 1, పార్ట్ 2 అనేది కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో ఈ నోట్స్ అనేది మీకు టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం జరుగుతుంది. సో అందరూ తప్పకుండా జిరాక్స్ తీసుకోండి. మీకు టెట్కి యూజ్ అవుతుంది. బోత్ ఆంధ్ర వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి, డిఎస్సికి కూడా యూజ్ అవుతాయి. సో ఎస్జిటి అండ్ ఎస్ఏకి కూడా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఎస్ఏ వాళ్ళు, ఎస్జిటి వాళ్ళు కావచ్చు, ముందు బేసిక్ నుండే వెళ్ళాలి. పిల్లలకి కూడా మనం ఏం నేర్పుతాం? ముందు మ్యాథ్స్ అనేది బేసిక్ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేయాలి వాళ్ళకి. సో దాని ఇక్కడ ఫస్ట్ మనం సంఖ్యల నుండి డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సంఖ్యల నుండి ఇప్పటి వరకు మనకి మ్యాథ్స్లో ఉన్న ఆల్ టాపిక్స్ని కవర్ చేసుకుంటే నేను నోట్స్ ప్రిపేర్ చేస్తాను, బేసిక్ నోట్స్ మొత్తం. తప్పకుండా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచండి. టెలిగ్రామ్లో మాత్రం తప్పకుండా జాయిన్ అవ్వనండి. మొత్తం ఈ నోట్స్ మొత్తం మీకు టెలిగ్రామ్లో నేను షేర్ చేస్తాను. సో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఫార్ములాస్ కూడా ఉంటాయి. ఫార్ములాస్ అన్నీ కవర్ అయిపోతాయి. మొత్తం ఆల్ చాప్టర్స్ సంబంధించి ఫార్ములాస్, బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు నేను ఈ 2 పార్ట్స్లో కవర్ చేస్తాను. ఈ 2 పార్ట్స్ చూస్తే నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా మ్యాథ్స్ చాలా ఈజీగా చేస్తారు. ఈ 2 పార్ట్స్లో ఏంటంటే మెయిన్గా మ్యాథ్స్ సంబంధించి బేసిక్ థియరీ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు కవర్ చేయడం జరుగుతుంది. ఇంకో పార్ట్ ఉంటుంది, థర్డ్ పార్ట్. ఆ పార్ట్లో వచ్చేసరికి మ్యాథ్స్ని అసలు ఎలా సాల్వ్ చేయాలనేది బేసిక్ ట్రిక్స్ సంబంధించి ఒక వీడియో మనం అప్లోడ్ చేద్దాం. సో దాని ఇక్కడ ఫస్ట్ మ్యాథ్స్ అన్న వెంటనే మనకి అంకెలు, సంఖ్యలు. ఏంటి? అంకెలు, సంఖ్యల నుండి స్టార్ట్ అవుతుంది కదా. సో అంకెలు అంటే ఏంటి, సంఖ్యలు అంటే ఏంటి? చూడండి, అంకెలను వేటిని అంటారు, సంఖ్యలను వేటిని అంటారు? తప్పకుండా లైక్ చేయండి. బోత్ ఎస్ఏ, ఎస్జిటికి యూజ్ అవుతుంది, టెట్, డిఎస్సికి కూడా యూజ్ అవుతుంది. మ్యాథ్స్ బేసిక్ అనేది క్లియర్ అయిపోతుంది అనమాట. మొత్తం క్లియర్గా చాలా నీట్గా మనం అర్థం చేసుకోవచ్చు. దీని ద్వారా మ్యాథ్స్ ఒకసారి తెలుసుకున్నామంటే బేసిక్ మ్యాథ్స్ సంబంధించి ఏ ప్రాబ్లం ఇచ్చినా మనం సాల్వ్ చేసుకుంటాం. దెన్ ఇక్కడ అంకెలు అంటే ఏంటి, సంఖ్యలు అంటే ఏంటి? అంకెలను వేటిని అంటారండి? 0 నుండి 9 వరకు ఉండే వాటిని అంకెలు అంటారు. ఏంటి? చూడండి, ఇక్కడ 0 నుండి 9 వరకు ఉన్న వాటిని అంకెలు అని పిలుస్తారు. మరి సంఖ్యలు అంటే ఏంటి? మనకి సంఖ్యలు అంటే ఏంటంటే మనకి 10తో పాటు 10 తర్వాత వచ్చే వాటిని సంఖ్యలు అని పిలుస్తారు. అంటే 1 నుండి 9 వరకు ఉన్న ఏవైతే మనకి డిజిట్స్ ఉన్నాయో వాటిని ఏమని పిలుస్తారండి? మనకి అంటే గుర్తులు. 1 నుండి 9 వరకు ఉన్న గుర్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అంకెలని పిలుస్తారు. అలాగే 1 నుండి 10 వరకు, అలాగే 10 తర్వాత వచ్చే ప్రతిదీ కూడా, అది మిలియన్ వరకు కావచ్చు, ట్రిలియన్ వరకు కావచ్చు, ఏదైనా సరే అది ఏమవుతుంది? సంఖ్య అయితే అవుతుంది. సో బిలియన్స్, మిలియన్స్, ల్యాక్స్, లక్షలు, వేలు, వందలు ఇవన్నీ ఏమవుతాయి? సంఖ్యలు అవుతాయి అన్నమాట. అంకెలను మాత్రం 9 వరకు మాత్రమే అంటారు. 1 నుండి 9 వరకు ఉన్న గుర్తులు, అక్షరాల గుర్తులని అంకెలని పిలుస్తారు. నెక్స్ట్ 1 నుండి 9 తర్వాత 10, ఆ 10 తర్వాత వచ్చే వందలు, వేలు, లక్షలు, కోట్లు, మిలియన్లు, బిలియన్లు ఇవన్నీ కూడా సంఖ్యల్లోకి వస్తాయి. దెన్ అంకెల్లో అతి చిన్నది ఏంటండి? 0. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. చూడండి, అంకెల్లో అతి చిన్నది 0, అంకెల్లో అతి పెద్దది 9. అంకెల్లో అతి చిన్నది 0 అండి. బేసిక్గా అండి, ఇది ప్రైమరీ ఎగ్జిటి వాళ్ళకి బేసిక్ బిట్ తెలియాలి. మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి 3 అంకెల సంఖ్యల్లో ఉండే అతి చిన్న సంఖ్యని, అలాగే 5 అంకెల సంఖ్యల్లో ఉండే అతి పెద్ద అంకెని మైనస్ చేయమంటాడు. ఈ విధంగా ఇస్తూ ఉంటాడు. కాబట్టి మీకు ఇవి తెలియాలి. అతి చిన్న సంఖ్య, అతి పెద్ద సంఖ్య గురించి మీకు తెలియాలి. బేసిక్ ఇన్ఫర్మేషన్లో 1 అంకెల్లో అతి పెద్దది ఏంటండి? 9.
అంకెల్లో అతి చిన్నది 0 అయితే అతి పెద్దది 9. అలాగే 2 అంకెల సంఖ్యల్లో ఏంటి ఇవన్నీ ఏంటి ఒకటే. ఒక అంకె సంఖ్యల్లో చిన్నది 0, ఒక అంకె సంఖ్యల్లో పెద్దది 9. 2 అంకెల సంఖ్యల్లో అతి చిన్నది 10, అతి పెద్దది 99. మళ్ళీ 3 అంకెల సంఖ్యల్లో అతి చిన్న సంఖ్య 100, అతి పెద్ద సంఖ్య 999. వెరీ ఇంపార్టెంట్. ఇది చూడండి బిట్టు. మనకి 100లో ఎన్ని పదులు ఉంటాయండి? 10 పదులు ఉంటాయి. 100లో 10 పదులు ఉంటాయి. నెక్స్ట్ చూడండి ఆరోహణ క్రమము, అవరోహణ క్రమము. మీరు చాలామంది మేడం మరి ఇది తెలియకుండా ఎవరు ఉంటారండి అంటే తెలుసుకోవడంలో మళ్ళీ తెలుసుకోవడం తప్పేంటి, అందుకే అన్ని బేసిక్ నుంచి స్టార్ట్ చేశాను. సో నేను బేసిక్ మ్యాథ్స్ అన్నాను కాబట్టి బేసిక్ మ్యాథ్స్ వీడియో చేయమన్నారు మీరు. సో బేసిక్ నుండే నేను వెళ్తాను. దెన్ ఇక్కడ అవరోహణ క్రమం, ఆరోహణ క్రమం అండి. ముందు ఆరోహణ క్రమం. ఆరోహణ క్రమం అంటే చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యల వరకు రాసే క్రమాన్ని మనకి ఆరోహణ క్రమం అంటారు. ఏంటి? ఆరోహణ క్రమం. సో మరి అవరోహణ క్రమం అంటే చిన్న సంఖ్యల నుండి పెద్ద సంఖ్యల వైపు వెళ్ళడాన్ని మనకి ఆరోహణ క్రమం. అవరోహణ క్రమం అంటే ఏంటండి? పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య వైపు రావడాన్ని మనకి అవరోహణ క్రమం అంటారు. అయితే ఎక్కువ దాన్ని సూచించడానికి మనం గ్రేటర్ దెన్ వాడతాం, తక్కువ దాన్ని సూచించడానికి లెస్ దెన్ వాడడం జరుగుతుంది. దెన్ సమానం అన్న దాన్ని సూచించడానికి మనం ఈజ్ ఈక్వల్ టుని వాడతాం. సో సేమ్ ఇదే మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ పీడిఎఫ్లో. 2 అంకెల సంఖ్యలో పెద్దది 99, 2 అంకెల సంఖ్యలో పైన ఇచ్చిందే కొంచెం రిపీటెడ్గా ఇచ్చారు. అయితే ఇక్కడ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తుంది ఏంటంటే ఇది వెరీ ఇంపార్టెంట్. చూడండి, తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేసుకోండి వీడియోని. సో 4 అంకెల సంఖ్యలో చిన్నది 1000, 4 అంకెల సంఖ్యలో అతి పెద్దది మనకి 9999. దెన్ ఇక చూడండి, ఇది ఇంపార్టెంట్ అండి, మీకు డైరెక్ట్ బిట్ వస్తుంది. సీటెట్లో కూడా అడుగుతాడు. సీటెట్లో కూడా మనకి ఒకసారి అడుగుతున్నాడు. 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు, 1 బిలియను దేనికి సమానం? 1 బిలియను 100 కోట్లకు సమానం. 1 బిలియను 100 కోట్లకు సమానం. 1 కోటి 10 మిలియన్లకి సమానం. బిట్ మళ్ళీ ఈ విధంగా అడుగుతాడు. 10 కోట్లు దేనికి సమానం? 10 కోట్లు 100 మిలియన్లకి సమానం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 1 మీటరు 1000 మీటర్లకి సమానం ఏంటండి, లేదా 1000 మీటర్లు 1 కిలోమీటర్కి సమానం. చూడండి, ఇక్కడ కిలోమీటర్ మీటర్ కాదు, చెక్ చేసుకోండి ఒకసారి, కరెక్షన్ చేసుకోండి. 1 కిలోమీటర్ అంటే 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ దేనికి సమానం అండి? 1000 మీటర్లకి సమానం. 1000 మీటర్లకి సమానం. సో అలాగే 1000 మీటర్లు దేనికి సమానం? మనకి చూడండి ఇక్కడ 10,000 సెంటీమీటర్లకి సమానం. 10,000 సెంటీమీటర్లకి సమానం. అలాగే 1 మీటరు 100 సెంటీమీటర్లకి సమానం. అలాగే 100 సెంటీమీటర్లని మనం ఏంటండి 1000 మిల్లీమీటర్లుగా కూడా చేంజ్ చేయొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్లుగా కూడా మనం అంటే మీకు తెలియాలి. మిల్లీమీటర్ని కిలోమీటర్స్ని మీటర్స్లోకి మార్చేటప్పుడు మనం ఇలా యూజ్ చేస్తాం. 1 కిలోమీటర్ని మనం 1000 మీటర్లకి ఏంటంటే కన్సిడర్ అయితే చేస్తాం. ఇది మీకు తెలియాలన్నమాట. అలాగే బరువుకు ప్రమాణం చూడండి. బరువుల్లో మనం మెయిన్గా బరువుని కిలోగ్రాముల్లో కొలుస్తాం, గ్రాముల్లో కొలుస్తాం. ఏంటి? గ్రాముల్లో కొలుస్తాం. దూరాన్ని అయితే మీటర్లో, మిల్లీమీటర్లో, కిలోమీటర్లో కొలుస్తాం. బరువుల్ని గ్రాముల్లో అలాగే కిలోగ్రాముల్లో కొలుస్తాం. 1 కిలోగ్రాము దేనికి సమానం అండి? 1000 గ్రాములకి సమానం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనకి 1 కిలోగ్రామ్ అనేది 1000 గ్రాములకి సమానంగా ఉంటుంది. దెన్ మనకి ద్రవ పరిమాణం, ఏవైతే ద్రవాలు ఉన్నాయో లిక్విడ్స్, వాటిని లీటర్లో కొలవడం జరుగుతుంది. 1 కిలో లీటరు 1000 లీటర్లకి సమానం. 1 లీటర్ని మనం 1000 మిల్లీలీటర్లకి సమానంగా చేయొచ్చు, ఈక్వల్గా చేయొచ్చు. దెన్ చూడండి, ఆకారాలు. మీకు క్వశ్చన్ ఈ విధంగా ఇవ్వచ్చు. ఏ విధంగా అంటే, సో దీర్ఘ చతుర్రసాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్ని చుక్కలు కావాలి? ఎన్ని చుక్కలతో మనం దీర్ఘ చతుర్రసాన్ని ఏర్పాటు చేయొచ్చు? 6 చుక్కలతో. చూడండి, 6 చుక్కలతో ఏర్పాటు చేయొచ్చు. దీర్ఘ చతుర్రసం వచ్చిందా? షేప్ రెక్టాంగిల్ షేప్ వచ్చింది కదా, అంటే 6 డాట్స్తో మనం దీర్ఘ చతుర్రసాన్ని గీయొచ్చు. అలాగే 8 చుక్కలతో కూడా, చూడండి 8 చుక్కలతో కూడా మనం దీర్ఘ చతుర్రసాన్ని గీయొచ్చు. దెన్ రేఖ అంటే ఏంటండి? ఇలా వెళ్ళేది.
సో రేఖని 2 చుక్కలు 3 చుక్కలతో కూడా మనం రేఖని గీయచ్చు. చతురస్రానికి తప్పనిసరి 4 కావాలి. 4 చుక్కలతో మనం చతురస్రాన్ని అయితే ఫామ్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. దెన్ చూడండి ఇక్కడ అంకాలు లేదా సాపేక్ష ప్రధానాంకాలని వేటిని పిలుస్తారు. సో చూడండి, పరస్పర ప్రధానాంకాలు సాపేక్ష ప్రధానాంకాలను వేటిని పిలుస్తారంటే, ఏవైతే మనకి పరస్పర ప్రధాన సంఖ్యలు ఉంటాయో చూడండి, 3, 5, 4, 9, 8, 15 ఇలాగా ఉమ్మడి కారణాంకాలు మనకి 3కి ఎన్ని కారణాంకాలు ఉన్నాయి, 5కి కూడా అన్ని కారణాంకాలు ఉన్నాయి. అంటే ఏంటండి, 3 ఎక్కలోనే పోతుంది, ఇంక ఎక్కలోనే పోదు కదా. 5 కూడా 5 ఏంటి, 5 అనేది 5 ఎక్కలోనే పోతుంది, ఇంకే ఎక్కలోనే పోతుందా, పోదు. అంటే 3కి ఒకటే కారణం, అదేంటి 3. 5 కూడా 5 ఎక్కలోనే పోతుంది, అదేంటి 5. సో ఈ విధంగా ఒక్కొక్క కారణాంకం మాత్రమే ఉంది కదా 3కి 5కి. సో ఈ 2 కూడా ఉమ్మడి కారణాంకాలు, అంటే ఉమ్మడి ప్రధానాంకాలు అని పిలుస్తారు. 3, 5 ఆయా ఎక్కల్లో తప్ప ఇంకే ఎక్కల్లో పోవు. అందుకే ఇవి ఏంటండి, ఉమ్మడి ప్రధానాంకాలు లేదా సాపేక్ష ప్రధానాంకాలు అనమాట. మనకి సాపేక్ష ప్రధానాంశాలు అని పిలుస్తారు. నెక్స్ట్ కవల ప్రధానాంశాలు ఏంటి, కవల ప్రధాన సంఖ్యలు అని కూడా పిలుస్తారు. అంటే ఇక్కడ మనకి 2 ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 ఉంటుంది అనమాట. 2 ప్రధాన సంఖ్యల మధ్య భేదం ఏంటి, 2 అయి ఉంటుంది. చూడండి, ఇక్కడ 3, 5 అనేది ప్రధాన సంఖ్య, వీటి మధ్య భేదం ఎంత, 2. 5, 7 మధ్య భేదం 2. 11, 13 మధ్య భేదం ఎంతండి, 2 ఉంది. 17, 19 అనేది కూడా ఏంటి మనకి ప్రధాన కారణాంకం, ఈ రెండింటి మధ్య భేదం ఎంత ఉంది, 2 ఉంది. సో ఈ విధంగా ఈ గ్రూప్స్ ఇక్కడ ఇవ్వబడిన ఉదాహరణలలో మనకి ప్రతి సంఖ్యకి మధ్య 2 అనేది భేదంగా ఉంది కాబట్టి ఇలాంటి 2 భేదం గల ప్రధాన సంఖ్యల్ని కవల ప్రధాన సంఖ్యలు అని పిలుస్తారు. నెక్స్ట్ చూడండి, హారాలు. సో మనకి 25ను సూచించే భిన్న రూపం ఏంటండి, 1/4 ఉందంటే అదేంటి 25. 30 అంటే 3/4. అలాగే ఇక్కడ మనకి హారాలు వేరుగా ఉన్న భిన్నాలను విజాతి భిన్నాలు అంటారు. చూడండి, ఇక్కడ మనకి కింద ఉన్నదాన్ని హారం అంటారు. సో హారాలు అనేవి ఎప్పుడైతే వేరువేరుగా ఉంటాయో వాటిని విజాతి భిన్నాలు అని పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. సో మనం సగాన్ని సూచించడానికి 1/2 వాడతాం. సో హారం కంటే లవం తక్కువ గల భిన్నాలని క్రమ భిన్నాలు అంటారు. చూసారా ఇక్కడ చూడండి, సో మనకి హారము ఎక్కువ 5, లవము 1 తక్కువ, హారం 3 ఉంది కానీ లవము 2 ఉంది. అంటే హారాలు కన్నా లవాలు తక్కువగా ఉంటే ఆ భిన్నాల్ని క్రమ భిన్నాలని పిలుస్తారండి. చూడండి, ఇక్కడ హారం 6 ఉంది కానీ లవము 4 ఉంది. అంటే హారం కన్నా మనకి లవము తక్కువగా ఉంది కాబట్టి వీటిని క్రమ భిన్నాలని పిలుస్తారు. అలా కాకుండా హారం కంటే లవం ఎక్కువగా ఉంటాయి. చూసారా ఇక్కడ ఇవేంటి, పై ఉన్న వాటిని మనకి లవాలని అంటారు. సో ఈ లవం అనేది చూడండి 5 ఎక్కువగా ఉంది, 9 కూడా ఎక్కువే, 11 కూడా ఎక్కువే. బట్ ఇక్కడ హారాలు తక్కువగా ఉన్నాయి. సో అందుకు వీటిని ఏమని పిలుస్తారు, అపక్రమ భిన్నాలు అని పిలుస్తారు. దెన్ ఒక పూర్ణ సంఖ్య మరియు ఒక క్రమ భిన్నం కలిగి ఉంటే వాటిని మిశ్రమ భిన్నాలు అని పిలుస్తారు. చూడండి, ఇక్కడ పూర్ణ సంఖ్య 1, ఒక క్రమ భిన్నం 1, 2/3 ఏమవుతుంది, మిశ్రమ భిన్నం అవుతుంది. నెక్స్ట్ చూడండి, సజాతి భిన్నాలు. ఒకే హారము కలిగిన భిన్నాలను సజాతి భిన్నాలు అంటారు. చూడండి, హారాలన్నీ ఒకటే ఉన్నాయి, 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో ఒకేలాంటి హారాలు కలిగి ఉన్న భిన్నాలని సజాతి భిన్నాలు అంటారు. సో అలాగే విజాతి భిన్నాలు అంటే హారాలు సమానంగా లేని భిన్నాలను మనకి చూడండి సమానంగా లేవు కదా, ఇక్కడ చూడండి ఒకేది ఉంది 5, 5, 5 కానీ ఇక్కడ 3, 7, 5 ఉంది. సో అందుకే ఇవి విజాతి భిన్నాలు అవుతాయి. సో దశాంశ భిన్నాలు. సో 10, 100, 1000 ఇలాంటి సున్నాలతో కూడిన భిన్నాలని మనకి దశాంశ భిన్నాలు అంట. హారాలు అనేవి ఏంటి, దశాంశ మానంలో ఉంటాయి అన్నమాట. సో అయితే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 1/10, 1/10ని మనం 0.1గా రాయొచ్చు, 1/10ని మనం 0.1గా రాయొచ్చు. సో అయితే 1/100ని ఎలా రాయొచ్చు, 0.01గా మనం రాసుకోవచ్చు. అంటే ఒక్కొక్క 0 అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఇక్కడ మనకి జీరోస్ని బట్టి ఇక్కడ జీరోస్ అనేవి ఇంక్రీజ్ అయ్యి వెళ్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ వాస్తవ సంఖ్యలకు సంబంధించి ఫార్ములాస్ అండి. చూడండి, స్క్వేర్ రూట్ AB = A × B, స్క్వేర్ రూట్ A × B అనమాట. సో ఇవన్నీ మీరు చదవండి.
నీట్గా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని, ఇది చాలా ఇంపార్టెంట్. వర్గమూలానికి సంబంధించిన పీడిఎఫ్ అండి ఇవన్నీ. ఫార్ములాస్ ఒకసారి చదవండి. ఏ మైనస్ ప్లస్ హోల్ స్క్వేర్ ఫార్ములాస్ ఉన్నాయి కదా అవన్నమాట ఒకసారి. సో మనకి వడ్డీకి సంబంధించి చూడండి, చెల్లించాల్సిన మొత్తము = అసలు ప్లస్ వడ్డీ. వడ్డీ రేటుకి సంబంధించి ఈ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో వడ్డీ రేట్ని మనం PTR/100 ఫార్ములాతో మనం చేస్తామన్నమాట. వడ్డీకి సంబంధించి, భారీ వడ్డీకి సంబంధించి లెక్కలు. సో మనం P ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే 100 × I × TR చేయాలి. సో ఆ రేట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే 100 × I × PT చేస్తాం. టైం, సో టైం కావాలంటే 100 × I ఇంట్రెస్ట్ P × R చేస్తాం అనమాట. ఇవి కూడా ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో చూడండి, ప్రధాన సంఖ్యలు అంటే ఏంటండి, 1 మరియు అదే సంఖ్య కారణాంకాలు ఉంటే వాటిని ప్రధాన సంఖ్యలు అంటారు. సో ఎగ్జాంపుల్గా మనకి 2, 3, 5, 7 ఇవన్నీ ప్రధాన సంఖ్యలు అవుతాయి. సో సంయుక్త సంఖ్యలు అంటే ఏంటండి, 2 కంటే ఎక్కువ కారణాంకాలు. ఇప్పుడు 4 చూసారా, 2 కంటే ఎక్కువ ఉంటాయి. అలాగే 6 కావచ్చు, 8 కావచ్చు, 9, 10. సో 2 కంటే ఎక్కువ కారణాంకాలు కలిగి ఉంటే వాటిని సంయుక్త అక్షరాలను పిలుస్తారు. చూడండి, అక్షరం ఏ సౌష్ఠవాక్షరం. చూడండి మనకి ఇక్కడ సౌష్ఠవాక్షరం 1. సో హెచ్లో కూడా సౌష్ఠం అనేది ఇలా ఉంటుంది. వీటిని ఏమని పిలుస్తారు, సౌష్ఠవాలు అంటారు. సో వృత్తంలో మనకి హెచ్ అక్షరంలో 1 ఉంటుంది, ఏ అక్షరంలో సౌష్ఠం 1. బట్ మనకి వృత్తంలో అనంతం అండి, గుర్తుపెట్టుకోండి, అనంతం. ఎన్నైనా మనం గీసుకోవచ్చు అన్నమాట సౌష్ఠవాలు. ఈ విధంగా చూడండి, ఎన్నైనా సౌష్ఠవాలు గీసుకోవచ్చు. అలాగే లంబకోణం యొక్క కొలత ఎప్పుడు మనకి 90 డిగ్రీలు ఉంటుంది. లంబకోణం యొక్క కొలత అనేది ఎప్పుడు 90 డిగ్రీలు ఉంటుంది. ఒక ఉమ్మడి తొలి బిందువు కలిగిన 2 కిరణాలతో కోణం అనేది ఏర్పడుతుంది. ఒక 2 కిరణాలు కలిపి కోణం అనేది మనకి ఏర్పడుతుంది అనమాట. కోణంను డిగ్రీలో కొలుస్తారు కదా, మనకి కోణాన్ని డిగ్రీలో కొలుస్తారు. ఒక పూర్తి భ్రమణం 360. అంటే ఒక పూర్తి భ్రమణం అంటే ఇదండి, పూర్తి భ్రమణం అనేది 360 డిగ్రీల కోణం వరకు మనకి ఉంటుంది. అయితే ఇక్కడ 90 డిగ్రీల భ్రమణాన్ని 1/4గా సూచిస్తారు. అలాగే 180 డిగ్రీల భ్రమణాన్ని 1/2గా సూచిస్తారు. భిన్నము 1/2లో సూచిస్తారండి, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ మనకి 0 డిగ్రీలు కలిగిన కోణాన్ని శూన్య కోణం అని పిలుస్తారు. చూడండి, శూన్య కోణం అని దేన్ని పిలుస్తారు, 0 డిగ్రీలు కలిగిన కోణాన్ని శూన్య కోణం అని పిలుస్తారు. 90 డిగ్రీల కంటే తక్కువ గల కోణం అల్పకోణం. 90 డిగ్రీల కన్నా తక్కువ కోణం ఏంటండి మనకి, ఇప్పుడు కోణం 60 డిగ్రీలు కావచ్చు, కోణం 72 డిగ్రీలు, 82 డిగ్రీలు, ఇవన్నీ ఏంటి, అల్పకోణాలు. ఇవన్నీ ఏంటి, 90 కన్నా తక్కువ ఉన్నాయి, అందుకు అల్పకోణాలు. 90 కన్నా ఎక్కువగా ఉంటే అధిక కోణం. అంటే 90 కన్నా ఎక్కువగా ఉండడం 120. అలాగే మనకి 96 డిగ్రీలు, 102, ఇవన్నీ ఏంటి 90 కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవి అధిక కోణాలు అవుతాయి. అలాగే మనకి ఇక్కడ 180 గల కోణాన్ని సరళ కోణం అంటారు. 180 గల కోణాన్ని సరళ కోణం అంటారు. సో మనకి పాచిక అనేది ఘనాకారంలో ఉంటుంది. సో వృత్తంలో మధ్య బిందువును వృత్త కేంద్రంగా పిలుస్తారు. సో వృత్త కేంద్రం నుండి ఆవరణంకు గల దూరాన్ని మనకి వ్యాసార్థం అని పిలుస్తారు. సో వృత్త కేంద్రం గుండా పోతే అది మనకి ఏమవుతుందండి, వృత్త వ్యాసం అవుతుంది, కేంద్రం గుండా వెళ్ళేది. వృత్తానికి లెక్కలేని వ్యాసాలు గీసుకోవచ్చు. అలాగే చూడండి, చైనా ఫజల్ను టాన్గ్రామ్ అని పిలుస్తారు. టాన్గ్రామ్, చైనా ఫజల్ని టాన్గ్రామ్ అంటారు. సో స్క్రీన్ చూడండి, టాన్గ్రామ్ అనేది అలా ఉంటుంది అనమాట. వృత్తంలో కేంద్రం వద్ద చెయ్యి కోణము 360 డిగ్రీలు. సో ఇక్కడ కిరణము, సో ఒక బిందువు నుండి ప్రారంభమయ్యి ఒకే దిశలో వెళ్ళే రేఖని కిరణం అంటారు. కిరణం ఒక బిందువు గుండా ప్రారంభమై ఒకే దిశలో వెళ్తుంది అనమాట కిరణాలు. సో ఇక్కడ వక్రం అంటే ఏంటండి, వక్రాలు అనేవి మనకి ఈ విధంగా ఉంటాయి. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను చూడండి, వక్రాలకు సంబంధించి ఎగ్జాంపుల్స్. సరళ రేఖ కానట్టి రేఖను ఏమని పిలుస్తారు, వక్రం అని పిలుస్తారు. సరళ రేఖ ఇది కాదు, సరళ రేఖ అంటే మనకి ఇలా ఉంటుంది. సో వక్రం అనేది వంకరగా ఉంటుంది. చూడండి, సరళ రేఖకు సంబంధించిన వక్రం అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది సరళ రేఖ కదా. సో సరళ రేఖతో మనం ఈ విధంగా వక్రాలను గీసుకోవచ్చు. సరళ రేఖ వక్రాలు ఈ విధంగా ఉంటాయి. అంటే ఓపెనింగ్ ఉండదు అనమాట, వక్రానికి మాత్రం మనకు ఓపెనింగ్ ఉంటుంది. సమృద్ధ వక్రం అంటే ఏంటి, పూర్తిగా మూయబడిన
వక్రాలను సమృద్ధ వక్రం అంటారు. సమృద్ధ వక్రం అంటే ఏంటండి, అసలు ఓపెనింగ్ ప్లేస్ లేదు, ఓపెనింగ్ ప్లేస్ లేకుండా పూర్తిగా ముయ్యబడి ఉండే వాటిని సమృద్ధ వక్రాలు అంటారు. వీటికి ఆపోజిట్ వికృత వక్రాలు. అంటే ఇక్కడ ఓపెనింగ్ ప్లేస్ ఉంటుంది చూడండి, ఓపెనింగ్ ప్లేస్ చూసారా, ఇలా ఓపెనింగ్ అంటే ఒక చోట లేదా ఏదో ఒక చోట తెరబడి ఉండే వక్రాలని వికృత వక్రాలని పిలుస్తారు. బహుభుజాలు అంటే ఏమిటి? బహుభుజాలు అంటే ఏంటండి, మనకి పరిమితమైన రేఖాఖండాలచే ఏర్పడిన సరళ సమృద్ధ పటాలను బహుభుజాలు అంటారు. ఈ బహుభుజాలకి ఎగ్జాంపుల్. దీన్ని కంటిన్యూస్ గా కూడా మీకు రేఖలకు సంబంధించి త్రిభుజ రకాలు, చతుర్భుజాలు, రాంబస్ అవన్నీ పార్ట్ 2 కంటిన్యూస్ వస్తుంది. పార్ట్ 1 చూసిన వాళ్ళు తప్పకుండా పార్ట్ 2 కూడా చూడండి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదండి, మన ఛానల్ యాప్లో సీటెట్ పేపర్ 1, పేపర్ 2 అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి టెట్ డిఎస్సి ఆన్లైన్ క్లాసెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో వీడియో లాస్ట్లో చూడండి, అసలు ఆన్లైన్ క్లాసెస్లో ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అన్నది ప్రాసెస్ అనేది మీకు లాస్ట్లో చెప్తాను, తప్పకుండా ఒకసారి చూడండి.